నమస్తే అండి. నా పేరు స్థిత ప్రజ్ఞ. నేను ఒక క్లినికల్ హిమటాలజిస్ట్ వర్కింగ్ ఇన్ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, హైదరాబాద్. సిక్కిల్ సెల్ డిసీజ్ అనేది కూడా ఒక జెనెటిక్ డిసీజ్ అండి. జనరలీ కామన్గా ఇది చూసేది ఏంటంటే ఫస్ట్ టైం ఇండియాలో తెలిసినప్పుడు కానీ అసలు ఈ సిక్కిల్ సెల్ డిసీజ్ గురించి తెలిసినప్పుడు ఎప్పుడు అంటే ఈ సిల్క్ రూట్ అనేది ఏది ఉంది చూసారా, మన చైనా, పాకిస్తాన్, కాశ్మీర్, అలాగే అరబ్ కంట్రీస్, ఆఫ్రికా, ఇక్కడ ఈ బెల్ట్ ఆఫ్ రీజన్లోనే సిక్కిల్ సెల్ డిసీజ్ ఉంటుందండి. కామన్గా అక్కడ ఉండేది. బట్ ఇప్పుడు పీపుల్ మైగ్రేటింగ్ ఫ్రమ్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మైగ్రేట్ అవ్వడంతో ఇట్ ఈజ్ కామన్గా అన్ని రాష్ట్రాల్లోని అన్ని ప్లేసెస్లోని చూస్తున్నాం. సిక్కిల్ సెల్ డిసీజ్లోని ఏం జరుగుతుందంటే మన రక్తం లోపల హీమోగ్లోబిన్ ఏది ఉందో ఆక్సిజన్ లేని టైంలోని అది ఒకదానికొకటి అతుక్కొని గట్టిగా ఉండిపోతుంది. ఇలా హీమోగ్లోబిన్ ఒక మాలిక్యూల్కి దగ్గరగా అతుక్కుపోవడం వల్ల ఎర్ర రక్త కణం యొక్క షేప్ నార్మల్లీ ఒక కాన్వెక్స్ బైకాన్వెక్స్ షేప్లో ఉండాల్సింది అది ఒక కుక్కెంలా తయారవుతుంది సార్. ఇవి ఒక్కొక్క కుక్కెం బాడీలో ఎర్ర రక్త కణాలు అన్నీ తయారవ్వడం, ఇలా లాక్ అవ్వడం వల్ల అవి ఒక బ్లడ్ వెజల్స్ని బ్లాక్ చేస్తుంటాయి అన్నమాట. సో దానివల్ల బాడీలోని అన్ని పార్ట్స్కి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దీన్ని సిక్కిల్ సెల్ డిసీజ్ అంటారు సార్. సిక్కిల్ సెల్ డిసీజ్ డయాగ్నోస్ చేయడానికి కూడా అగైన్ మనం చేయించుకోవాల్సిన టెస్ట్ హెచ్పిఎల్సి. సిక్కిల్ సెల్ డిసీజ్లో కూడా 2 రకాలు ఉంటాయి సార్. సిక్కిల్ సెల్ ట్రైట్, సిక్కిల్ సెల్ డిసీజ్ అని. ట్రైట్ వాళ్ళకి పెద్దగా ఇబ్బందులు ఉండవు, డిసీజ్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా అండ్ కామన్గా ఇబ్బందులు ఉంటాయి. ఈ డిసీజ్ ఉన్న వాళ్ళకి కామన్గా చూసే ఇబ్బంది బోన్ పెయిన్స్. బోన్స్ లోపలికి ఉండే చిన్న చిన్న బ్లడ్ వెజల్స్లో ఈ సిక్కిల్ సెల్స్ అనేవి వెళ్ళి అక్కడ బ్లాక్ చేయడం వల్ల బోన్స్కి బ్లడ్ సప్లై లేకపోవడం వల్ల పెయిన్ వస్తుంది అనమాట. బోన్ పెయిన్, బోన్స్ అనేవి అక్కడ డ్యామేజ్ అవ్వడం జరుగుతాయి. అది బాడీలో ఏ పార్ట్లోనే అవ్వచ్చు. కామన్గా చూసేది బోన్స్ కాకుండా ఐస్లో చూస్తాం సార్, కిడ్నీస్లో చూస్తాం సార్, లంగ్స్లో చూస్తాం సార్. వీళ్ళకి పెయిన్ఫుల్ క్రైసిస్ అనేది జరుగుతుంటుంది అనమాట. అంటే ఎప్పుడు పడితే అప్పుడు బాడీ పెయిన్స్ రావడం. ఎప్పుడు చూస్తామంటే బాడీకి ఆక్సిజన్ తక్కువ అవుతున్న కండిషన్స్లోని, లైక్ ఎప్పుడైనా ఏదైనా హై ఆల్టిట్యూడ్ ప్లేస్, ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఆక్సిజన్ అనేది అక్కడ తక్కువ ఉంటుంది. అదే టైంలో ఎప్పుడైనా ఏదైనా జ్వరాలు వస్తే బాడీకి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ పెరుగుతుంది. అప్పుడు ఈ సిక్లింగ్ అనేది ప్రెసిపిటేట్ అవుతుంది. సో దీన్ని పెయిన్ఫుల్ క్రైసిస్ అంటారు సార్. ఇలాగ క్రైసిస్లు అనేవి 3-4 క్రైసిస్లు ఉన్నాయి. ఇంకొక క్రైసిస్ ఏంటంటే హీమోలైటిక్ క్రైసిస్. అంటే ఈ సిక్కిల్ సెల్స్ అనేవి నార్మల్గా ఎర్ర రక్త కణాలు 90 రోజులు బతుకుతాయి మన బాడీలోని. కానీ ఈ సిక్కిల్ సెల్స్ ఈ ఎర్ర రక్త కణాలు డ్యామేజ్ అవ్వడం వల్ల అవి 30-40 రోజులకే చనిపోతాయి. పేషెంట్స్కి ఏమైనా ఫీవర్ కానీ ఏదైనా వస్తే ఈ నార్మల్గా 30 రోజులు బతికేవి కూడా 15 రోజులు, వారం రోజులకే చనిపోవడం వల్ల రక్తం తొందరగా విరిగిపోతుంది అనమాట. సో దానివల్ల అది హీమోలైటిక్ క్రైసిస్ అంటారు. అదే టైంలోని రక్తం మన బోన్ మ్యారో నుంచి ఈ సిక్కిల్ సెల్స్ అనేవి ఉత్పత్తి సరిగ్గా అవ్వవు. సో ఆ టైంలో కూడా దాన్ని ఏప్లాస్టిక్ క్రైసిస్ అంటారు. ఈ సెల్స్ అన్నీ వెళ్ళి మన బాడీలోని స్ప్లీన్ అనే ఆర్గాన్ని బ్లాక్ చేసేస్తే అప్పుడు ఏప్లాస్టిక్ క్రైసిస్ అనేది ఒకటి వస్తుంది. సో మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి సిక్కిల్ సెల్ డిసీజ్ వాళ్ళకి. సిక్కిల్ సెల్ డిసీజ్కి ది బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఈజ్ సిమ్టమ్స్ అండి. సిమ్టమ్స్ బట్టి, అంటే వాళ్ళకి నొప్పులతో ఎక్కువ ఉంటే పెయిన్ మెడిసిన్స్ ఇస్తాం. ఎప్పుడైనా బ్లడ్ తక్కువ ఉంటే బ్లడ్ ఎక్కించుకోవాల్సిన అవసరం పడుతుంది. హైడ్రాక్సియూరియా అనే ఒక ట్యాబ్లెట్ ఉంటుంది సార్. ఈ హైడ్రియా అనే ట్యాబ్లెట్ తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ ఎఫ్ అనేది బాడీలో పెరిగి ఈ సిక్లింగ్ అంటే కొక్కెల్లా తయారవడాన్ని ప్రివెంట్ చేస్తుంది. సో ఈ హైడ్రియా అనే ట్యాబ్లెట్ తీసుకోవడం, రక్తం తొందరగా విరిగిపోతుంది కాబట్టి రక్తం ఉత్పత్తి చేయడానికి మందులు అంటే B12, ఫోలిక్ యాసిడ్ అనేవి రెగ్యులర్గా ఇస్తూ ఉంటాం. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది కూడా సిక్కిల్ సెల్ డిసీజ్లో చేస్తాం సార్. ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ సిక్కిల్ సెల్ డిసీజ్లో చేస్తున్నప్పుడు కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి సార్. అంటే ఎవరికైనా స్ట్రోక్ వచ్చినా, కిడ్నీ ప్రాబ్లం వచ్చినా, ఎప్పుడైనా లంగ్స్ పూర్తిగా డ్యామేజ్ అయినా అలాంటి కండిషన్స్లోనే చేస్తున్నారు. బట్ ఇప్పుడు అడ్వాన్సెస్ ఇన్ మెడిసిన్లో ఈవెన్ నార్మల్ సిక్కిల్ సెల్ డిసీజ్ పేషెంట్స్కి కూడా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది చేస్తున్నారు సార్.